ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, మంతని, గోదావరికని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని వంట సామాగ్రి, పాత్రలపై నుంచి వాటంతటవే కింద పడినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు స్వల్పంగా భూకంపం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 7:30 నిమిషాల సమయంలో వచ్చింది. అయితే 7:25 నిమిషాల నుండి 30 నిమిషాల మధ్యలో 2 నుంచి 3 సెకండ్ల వరకు భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపంతో స్వల్పంగా రావడంతో ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గృహంలో ఉన్నటువంటి గృహిణులు బయటకు రావడం జరిగింది. అదేవిధంగా హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో ఈ భూకంపం రావడం వల్ల మరికొందరు వ్యాపారస్తులు కూడా ఈ భూకంపం వల్ల వాళ్ళకు సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో చిందరవందర పడిపోవడం, అదేవిధంగా ఈ టిఫిన్ చేస్తున్న వారు కూడా బయటకు వెళ్ళడం, ఏం జరుగుతుందా అని చెప్పేసి భయాందోళనకు గురవడం అనేది జరిగిందని చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి సుల్తానాబాద్ కానీ, ఇటు పెద్దపల్లి జిల్లా కానీ, మంతని, కాటారం, గోదావరి కానీ ఇలాంటి ఏరియాలో ఎక్కువగా భూకంపం వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే గోదావరిఖండ్లో సహజంగా భూకంపం వస్తున్నది అనేది అయితే అక్కడ కోల్డ్ బెల్ట్ ఏరియా కాబట్టి అక్కడ భూకంపం రావడానికి అయితే అవకాశం ఉన్నది. అయితే ఈసారి మాత్రము ఇది జరగడం పట్ల వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. అయితే అతనికి ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నేను పొద్దున్నే పూజ చేసుకొని బయటకు వచ్చి ఇట్లా కూర్చున్నాను. కూర్చోగానే స్వల్పంగా అదిలినట్టు అయింది. అదిలినట్టు కాగానే ఏమైంది చూసేసరికి వస్తువులు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయన్నమాట. అయ్యో, ఇది ఎలా జరిగిందని చెప్పేసి వీళ్ళకి ఫోన్ చేస్తే, అయ్యో స్వామి, ఇప్పుడే కదా ఇట్లా 3 సెకండ్లు ఇట్లా భూమి కంపించింది అనేసరికి అందరం భయాందోళనకి చాలా గురైపోయాము. ఇక చెప్పాలి అంటే అసలు ఎందుకు వస్తుంది భూకంపం, ఎందుకు రావట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది ఏదో అయితే మొత్తానికైతే ఏదో రేడియేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. దానివల్లనే ఈ ఉడకపోత కానీ, సడన్గా చలి పెట్టడం కానీ, సడన్గా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మార్పులు. ఈ చలికాలంలో ఇంత సమయంలో ఉడకపోస్తుందండి. అంటే కారణం ఏంటిది? ఏదో జరుగుతుంది మొత్తానికైతే, ఏదో వైబ్రేషన్ అయితే ఉంది. అంతే. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే చూసుకున్నట్టయితే హుజరాబాద్, హుస్నాబాద్, గోదావరి కానీ, పెద్దపల్లి, మంతని ఈ ఏరియాలో మాత్రం భూకంపము స్వల్పంగా వచ్చినట్టయితే తెలుస్తున్నది. అయితే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అదేవిధంగా వాతావరణ మార్పులు కలగడము, పర్యావరణాన్ని రక్షించకపోవడము కూడా ఇదొక కారణం అని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. మంచిర్యాల జిల్లాలో జరిగిన భూ ప్రకంపన